పర్ఫెక్ట్ డైట్ అనేది ఉండదు, సూట్ అయ్యే డైటే ఉంటుంది. నేను నమ్మను. నేనెవరో తెలిసిన వాళ్ళకి హాయ్, తెలియని వాళ్ళకి నమస్తే. టుడే ఈస్ డే 35 ఆఫ్ మై నో షుగర్ నో జంక్ ఛాలెంజ్ ఆఫ్ 2026. సో నా డైట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు నాకు అలవాటైన స్మూతీ, రైస్ అండ్ చపాతీకి చేంజెస్ చేసుకున్నా. స్మూతీలో ఏమేమి యాడ్ చేస్తే బాగుంటుంది అని అలా గూగుల్ తల్లిని అడిగితే ఫ్యూ ఐటమ్స్ వచ్చాయి. వాటితో పాటు ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ వేసుకునేవాడిని. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు తాగింది, నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. ఇంకా నూన్ రైస్కి ప్రోటీన్ సోర్స్గా చికెన్ యాడ్ చేసుకున్నా. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ తింటే బెటర్ అని క్యాలిక్యులేట్ చేసుకుని అంతే తినేవాడిని. రైస్ కూడా క్వాంటిటీ తగ్గించా. డిన్నర్కి చపాతీ అండ్ వేరే ప్రోటీన్ సోర్స్ లైక్ పన్నీర్, రాజ్మా, చన్నా తినేవాడిని. తర్వాత కుకింగ్కి టైం వేస్ట్ అవుతుందని ఒకటే ప్రోటీన్ సోర్స్ డేకి ఫిక్స్ అయ్యా. అదే లంచ్ అండ్ డిన్నర్కి కుక్ చేసుకున్నా. ఇది రియలైజేషన్. ఫైబర్ కోసం చూస్తున్నప్పుడు ఇది బ్రోకలీ తినలేవు, ఇది బీన్స్ నువ్వు వండలేవు, ఇది కుకుంబర్. దీంతో ప్రయత్నిద్దాం పద. సో అలా కుకుంబర్ సెలెక్ట్ చేసుకున్నా. బట్ దాని నుంచి వచ్చే ఫైబర్ చాలా తక్కువ. సో తర్వాత చిన్నగా బేబీ క్యారెట్కి షిఫ్ట్ అయ్యా, విచ్ ఈస్ ఈజీ టు గ్రాబ్ అండ్ ఈట్ అండ్ సేవ్స్ మీ ఎ లాట్ ఆఫ్ టైం. సో అలా ఫైబర్ని కూడా కవర్ చేసుకున్నా. సింపుల్గా చెప్పాలంటే నా డైట్ని నా లైఫ్ స్టైల్కి సెట్ అయ్యేలా చేసుకున్నా. ఇప్పుడు నా డైట్ పర్ఫెక్ట్లీ సెట్టా అంటే యా, యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. బట్ ఒక్కో రోజు ఒక్కో కొత్త విషయం తెలుస్తుంది, దాన్ని ట్రై చేస్తూ ఉంటా. సో నాకేం తెలిసినా సరే మీతో కూడా షేర్ చేసుకుంటా. సో నేను ఫాలో అయిన డైటే మీరు ఫాలో అయితే చాలా అంటే ఐ డెఫినెట్లీ సే నో. ఎందుకనేది రేపు చెప్తాను. సో ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్.